ఓం నమః శివాయ నమః. ఓం సమ్మక్కాయ నమః. ఓం సారలమ్మాయ నమః. జై కొండదేవతాయ నమః. జై పెద్ద కుస్వాయి పేరంటాల ముగ్గు నరసింహలు ఇప్పాశేసులు. ఓం నమః శివాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. జూలై మాసం మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, యోగ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ గడియలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. అయితే యోగం, నక్షత్రం, జీవితం, స్థానము, పూజ, ప్రభ ఈ మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని వలన అభివృద్ధి రాకోకుండా చేతికాడుకు వచ్చింది చేజారిపోవటం. కాబట్టి ఈ ఏలినాటి శని వలన ఏ కార్యక్రమాలైనా కానీ కొన్ని స్లోగా నడుస్తుంటాయి. అంత పెద్దగా తొందరగా కావు, అంత తొందరగా లేటు కావు, అవుతాయి కానీ స్లోగా పోతుంటుంది. మరి ఉద్యోగదారులకి ఈ నెల జూలై నెల 16 నుంచి మంచి ఉద్యోగ విధానాలు రాబోతున్నాయి. అంటే మీరు ఊహించుకున్న ఉద్యోగం కాకుండా మామూలుగా విధంలోనే కనపడుతుంది. మీరు ఊహించిన ఉద్యోగం రావాలంటే మీ మీద శని ప్రభావం అనేది తొలగిపోవాలి. మరి మానసికమైన ఒత్తిళ్ళు ఎక్కువగా కనబడుతున్నాయి. మానసికమైన ఒత్తిళ్ళు, మరి మనస్సు ప్రశాంతత అనేది ఉండదు, ఇంట్లో ఆందోళన, మనస్సు కుదురు అనేది ఉండదు, ఏమి చేయాలన్నా కూడా సందేహాలు, డౌట్లు, అవుతాయో కావు అన్న ఒక ఫీలింగు, ఇలాంటిది చాలా వరకు మీకు ఎదురవుతుంటుంది. మరి మెయిన్గా మొండి బకాయిలు. మరి మొండి బకాయిలు మీరు ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎన్నోసార్లు అడిగినా కూడా వాళ్ళు ఇవ్వకుండా, వాళ్ళ దగ్గర ఉన్నా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని మీ పరువు నష్టం చేయాలని కూడా చాలామంది జనాలు కూడా మీరు అప్పులు ఇచ్చిన వాళ్ళు మీ మీద చూపు ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి వసూలవుతాయి కానీ కొంచెం నిదానంగా అవుతాయి. కాబట్టి మీరు డబ్బులు ఎవరికైనా సరే అప్పు రూపంలో ఇవ్వకూడదు. సంతానంలో చూసుకుంటే శ్రద్ధ అవసరం. సంతాన విశేషాలలో కొన్ని జాగ్రత్తలు, కొంత శ్రద్ధ తీసుకునేట్టుగైతే సంతాన విధానంలో విజయవంతమయ్యే మార్గం అనేది కనబడుతుంది. మరి ఆరోగ్య సమస్య చాలా వరకు అనుకూలత లేదు. ఆరోగ్యం అనేది ఒక టైంలో ఉండాల్సిన ఆరోగ్యం ఒక టైంలో అనుకూలం అనేది ఉండదు. మరి కొత్త వ్యాపారదారులకి ఈ జూలై మాసం 16 తారీఖు నుంచి ఈ జూలై మాసంలో కొన్ని వ్యాపారదారులకి 16వ తారీఖు నుంచి పెట్టాల్సి వస్తుంది. కాబట్టి పెట్టుబడి కూడా చేసే వ్యాపార బిజినెస్లలో చూసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టి దాన్ని మీరు నష్టపోయి ఇబ్బంది పాలయ్యే కాకుండా దాన్ని సులక సూత్రంలోనే మీడియంలోనే పెట్టుకోవాలి బిజినెస్. మరి కోర్టు సమస్యలు చూసుకుంటే ఈ నెలలో కోర్టు సమస్యలు కానీ శత్రువుల నుంచి విజయం అనేది సాధించాల్సిన యోగం అనేది మీ జాతకంలో కనబడుతుంది. మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా చేతికాడుకు వచ్చి చేజారిపోతుంటుంది. కాబట్టి బంధుమిత్రులతో నరఘోష అనేది ఎక్కువగా ఉంది. బాగున్నారు మీకేమి తక్కువ, సంపాదిస్తున్నారు మీకేమి తక్కువ, పెద్దవాళ్ళు సంపాదించింది ఉంది అని మీ మీద లేనిపోయిన ఆలోచనలు, లేనిపోయిన కన్ను దృష్టి ప్రభావము 9% కనబడుతుంది. దానివలన ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా ఆ కార్యక్రమం మీకు చేతికాడికి వచ్చి చేజారిపోవటం, మరి నమ్మిన వాళ్ళ నుంచి మీకు మోసం జరగటం, బంధుమిత్రుల్ని మీరు నమ్మకూడదు. బంధుమిత్రులతో కొంత సమస్య అనేది ఇప్పుడున్న సమస్య కాకోకుండా ఇంకా
పెద్దగా ప్రాబ్లమ్స్ అనేది కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ, ఏదైనా కానీ తొందరపాటు అనేది ఉండకూడదు. ఆ తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. నల్లటి వస్త్రములు కానీ, నల్లటి వాహనములు కానీ మీరు నడపకూడదు. వాహనంలో కూడా మీకు కొన్ని గండాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా దూర రాష్ట్రాలు అనేది ఎక్కువగా వెళ్ళకూడదు. ఆ దూర రాష్ట్రాల నుంచి వెళ్ళారనుకోండి, కొంత జాగ్రత్తగా తీసుకోవాలి. ఆ జాగ్రత్త తీసుకోకుండా ఉండేట్టుగైతే కొన్ని ప్రమాదాలు, కొన్ని సికాకులు, ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా చదువులో కానీ, కుటుంబంలో కానీ, చేయాల్సిన పనిలో కానీ మీకు సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యాలు చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి మీ మనసులో అనేది మరి ఏ దేవుణ్ణి నమ్మాలి, ఎక్కడ పోవాలి, ఏ దేవుణ్ణి పూజించాలనేది మనసులో ఒక సందేహం అనేది ఉంది. మరి ఆ సందేహం ప్రకారంగా చూసుకుంటే అమ్మవారు పూజా బలములో చూసుకుంటే మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. మరి మీకు దగ్గరలో ఉండాల్సిన సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ఆ సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రోజు శనివారం కానీ, మంగళవారం కానీ చేయాలి. అట్లా 9 వారాలు అయిపోయిన తర్వాత 9వ వారం రోజున మీరు చేయాల్సింది శ్రీ హనుమాన్ గుడికి వెళ్ళి అక్కడ హనుమాన్ చాలీస్ చదవాలి. ఆ హనుమాన్ చాలీస్ని మీరు చదువుకున్న వాళ్ళైతే చదవాలి. మనకి చదువు రాని వాళ్ళకి మీరు ఫోన్లో ఉంటుంది కాబట్టి మీరు ఫోన్లో వింటే చాలు. మీ నోటుకుంటా ఫస్ట్ వరకు ఒక 4-5 పదాలు అనేది వాడాలి. ఒక 4-5 పదాలు వాడిన తర్వాత అప్పుడు ఆ హనుమాన్ చాలీస్ని మీరు పూర్తి చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన నరదిష్టి ప్రభావము, ఇంట్లో సమస్యలు, భూమి సమస్యలు, మానసికమైన సమస్యలు అన్నీ మీకు తొలగిపోయే మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఈ అన్నిటికీ కారణం అనేది ఒక స్త్రీ నుంచి మీకు అదృష్టం కలిసి వచ్చే యోగం రాబోతుంది. ఆ స్త్రీ అనేది మీకు ఏ రూపంలో ఎలా వస్తుందా అనేది కూడా అది అనుకోకుండా మీకు ఆ స్త్రీ నుంచి మీ జాతకం అనేది రాజయోగం పట్టే యోగం కూడా కనబడుతుంది. ఇప్పుడు మీ మీద ఉండాల్సిన ఈ శని ప్రభావం వలన మైండు, మనసు, ఆలోచన విధానము చాలా వరకు డౌన్గా కనబడుతుంది. కాబట్టి మరి ఏ కార్యక్రమైనా, ఏ పనైనా కానీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మీరు ఏ పనైనా సరే వాళ్ళ ఆర్డర్ లేనిది మీరు చేశారనుకోండి, కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వృద్ధుల్ని ప్రేమించండి, పెద్దవాళ్ళని, అమ్మానాన్నని గౌరవించండి. మీరు తప్పకుండా ఏదన్నా దేవస్థానం కానీ లేదా మనకు దగ్గర దాపులో ఉండవలసిన వాళ్ళకి కానీ అన్నదానం చేయాలి. లేదా ఒక దేవస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పండ్లు, ఫలహారాలు, పండ్లు మీ చేతుకుంట కొన్ని పంచి అక్కడ ఆ విధంగా చేసినట్టుగైతే మీకు ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ వలన మీ మీద ఉండాల్సిన శని దోషము, నాగదోషము తొలుగుతుంది. ఏ కార్యక్రమం చేసినా కూడా అభివృద్ధిగా వచ్చే మార్గం అనేది కనబడుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే నీ పేరుని బట్టి, నీ సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీరు చేసే పనిలో ఏముంది అనేది మేము చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.